ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್. ನಿಮ್ಮ ಹೆಸರು? ವೆಂಕಟೇಶಪ್ಪ. ಯಾವ ಊರು ಬರುತ್ತೆ ಸರ್ ಮೊಹಮ್ಮದ್ಪುರ ತಾಲೂಕು? ಶ್ರೀನಿವಾಸ ತಾಲೂಕು, ಜಿಲ್ಲೆ? ಕೋಲಾರ. ಏನೇನು ಬೆಳೆ ಮಾಡ್ತೀರಾ ಸರ್? ಸರ್ ಟಮಾಟ, ఇది దోసకాయలు, బీన్స్ ఇట్లా అంతా చేస్తూనే ఉంటాము. ఆలుగడ్డ ಏನು ಮಾಡ್ತೀರಾ? లేదు సార్, అది చేస్తూ ఉండలేదు. టమాటా జాస్తి, బీన్స్, పూలు పూలు చేస్తాము. ఓకే, ఇట్లా చేస్తూనే ఉంటాము. ఎన్ని ఏళ్ళ లెక్క చేస్తున్నారు? మేము చేస్తున్నాము ఒక 40 ఏళ్ళ లెక్క. 40 ఏళ్ళ లెక్క వ్యవసాయం చేస్తున్నారు. చేస్తాము. నీరావరి ఎంత ఇట్లా? నీరావరి బోర్వెల్ బావినా? బోర్. ఓకే సార్, ఈ నెల టమాటా నాటినారు, రీజన్? సరే, ఈ నెలలో టమాటా ಬೇರೆ పంట చేయొచ్చు కదా, బీన్స్, సౌతే? బీన్స్ చేసినాము వారి దగ్గర. ఓకే, ఇది చేసినాము. రీజన్? ఒకే పంటే చేస్తే అకస్మాత్ రేట్ చిక్కా, ఒక దాంట్లో లేకుండా ఒక దాంట్లో చిక్కింది. రెండోది వేసుమేను రేట్ చిక్కపోతే రైతు చాలా బాధ అవుతుంది. 20 గిళ్ళ 100 గిళ్ళ అమ్మాయికి నూనె పిండేస్తారు. దానికోసము మేము అదొకటి ఇదొకటి 2-3 రకాలు వేసుకుంటాం. ఇది నారే సార్, ఇది వెరైటీ? సరే, సాహో. ఇది సాహో ఎక్కడ ఇస్తుంది సార్ నార్లంతా? సార్ ఇక్కడ దీనికి అరకేరి దగ్గర అరకేరి నర్సరీ తెస్తాము. అదే జాస్తి తెచ్చేది. మాకి వాళ్ళకి నర్సరీ వాళ్ళకి బాగుంది, బాగా నమ్మకంగా ఇస్తారు దాన్ని, కాబట్టి మేము ఆడే తెస్తాము. ఎన్ని ఎకరాలు చేస్తారు సార్ పంటలు? సార్ మేము చేస్తాము 2.5 ఎకరా ఉంది. 2.5 ఎకరా అదొకటి వేస్తాం. సార్, ఒక ఎకరా టమాటా పంట చేయకే స్టార్టింగ్ ఇంకా ఎండ్ వరకు ఎంత ఖర్చు వస్తుంది అందాజుగా? సార్, మనము చేసేదాన్ని పట్టిపోతుంది. కనిష్టం అంటే ఒక ఎకరాకి 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తే ఆ తోట బాగుంటుంది. లేదు 70-80 వేలు ఖర్చు చేస్తే అంతేం బాగుండలేదు. మాత్రం మినిమం యావరేజ్గా 1 లక్ష రూపాయలు కానీ కావాలా, మందులకి, ఎరువులకి అంతా, నార్లకి, మల్చింగ్ పేపర్ అంతా, లేబర్ అంతా 1 లక్ష రూపాయలు పైన అవుతుంది. కానీ 1 లక్ష రూపాయలు పెట్టుకోండి. మార్కెట్లో మినిమం ఎంత రేట్ పోతే రైతులకి బండవాళం అవుతుంది సార్? మార్కెట్లో రేటు పోతే అంటే 300-350 రూపాయలు పోతే అసలు అవుతుంది ఈ రేట్లలో. లేదు ఒక 500-600 పోతే పర్వాలేదు. మేము వేసిన బండాలం వస్తుంది, ఏమో మా కూలి పట్టు వస్తుంది, ఎక్కువగా ఏమో వచ్చలేదు అంట. మార్కెట్ ఎక్కడ పంపిస్తారు సార్? మేము కోలారు. ఎవరి మండికే? పైన సిఎంఆర్ మండి, కేఎన్ఆర్ మండి అట్లా సరే, టమాటా ఒక ఎకరాకి ఎన్ని బాక్సులకు వస్తుంది యావరేజ్గా? టమాటా ఒక ఎకరాకి యావరేజ్ ఉన్నా కూడా ఒక 1000 బాక్స్కి వస్తాం. 1000 బాక్సులు వస్తాయి. డిపెండ్ అపాన్ ద క్లైమేట్ బట్టి దానిపైన తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. సార్, టమాటా ఒక గురి నాటినాక ఎన్ని దినాలకి శాంపుల్ వస్తుంది? సార్, ఒక కిత నాటినాక ఎండకాలము 10 దినాల ముందు వస్తుంది, వానకాలము 20 దినాలు లేట్గా వస్తుంది, లేట్ అవుతుంది. సార్, మీ అనుభవ ప్రకారం టమాటా పంటలో వచ్చే రోగాలు, వైరస్ అట్ల గురించి చెప్తారా మీ అనుభవం? సార్, టమాటాలో జాస్తి అంటే వైరస్ ఉంటే మామూలు ముసుకాసం మీకు తెలిసినదే, రైతులకి తెలిసినది అంగమారి వస్తుంది. ఇప్పుడు ముంచుకాలము అంగమారి జాస్తి, ఊజి జాస్తి, గిరి జాస్తి, దానికంతా పట్టి మేము మందులు అడుగుతాము. దాన్ని బట్టి వాళ్ళు మందులు ఇస్తారు. ఎక్కడి కదా సార్ మందులు ఎరువులు అంతా? సార్, మందులు ఎరువులు ఎల్దూరులో తెస్తాము. ఓకే, దేవరాజంగిల్లో ముందు, దీంట్లో ముందు 20 2 చెట్టి పైన దగ్గర ఎత్తుకొస్తాము. కడతావా? ఓకే. సరే, టమాటా పంట నాటక ముందు ఏమేమి ఎరువులు వేస్తారు? అడక్కి బాగా ఒక ఇరుసాలు దున్నేసి తిప్పేరు వేసుకొస్తాము. తిప్పేరు తోలుతాము. ఎన్ని లోడ్లు వేస్తారు ఎకరాకి? వేస్తాము 5-10 లోడ్లు వేస్తాము. 10 లోడ్లు వేస్తారు. 10 లోడ్లు లేకపోతే పంట వేయలేదు. ఓకే, 10 లోడ్లు వేస్తే బాగా వస్తుంది. దాని జొతకి యాప్ పిండి, కానిక పిండి, ఇది డిఏపి, మంచి కంపెనీ ఎరువులే ఎకరాకి ఎంత కావాలో అంత వేస్తాము. కాంప్లెక్స్ లో డిఏపి, పొటాషియం అన్న వేస్తారా? ఒకే కింద వేసి తిప్పారు కాంప్లెక్స్ అంతా వేసి మిక్సింగ్ వేసి బెడ్లు తోలేస్తాము. అంతా ఒకే మిక్స్ చేసి బెడ్లు తోలేస్తాము. అండిన తర్వాత ఏం చేస్తామంటే, ఏమో పంట పర్వాలేదు ఉంటే ఏమో కొంచెము లైట్గా ఇడ్చుకుంటాము డ్రిప్ ఎరువులు. ఓకే, అంతే.
ಯಾವ ಥರ ಡ್ರಿಪ್ ಇರೋ ಇಡಿ ಸರ್ మీ పంటకు మీరు యాతర 19 అలా 12 60 13 పడిపా అదే ఈ పంట చూసుకొని వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, కంపెనీ వాళ్ళు వస్తూ ఉంటారు. వెంకటేశప్ప ఇది 19 రెడీ సరే ఎంత ఇడాల ఒక 5 కేలు ఇడప్ప 10 కేలు ఇడతాం సార్ అంటే వద్దు 5 కేలు ఇడి అని చెప్తారు. ಸರ್ ಇದು ಟೊಮೊಟೊ ಸರ್ ಸಾಹವನ್ನೇ ನಾಟಿ ಮಾಡಿದ್ದೀರಾ? ಬೇರೆ ವೆರೈಟಿಗಳಿದೆಯಲ್ಲ, ಬಾಹು ಇದೆ, ಜೈವೋ ಇದೆ, ಇನ್ನು ಬೇರೆ ಬೇರೆ ವೆರೈಟೀಸ್ ಇದೆಯಲ್ಲ, ಬರೀ ಸಾಹೋ ಯಾಕೆ? సాహో ఒకటే ఎలా నాటినారు మీరు? సార్ ఇది సాహో ఈ టైంకి బాగా అవుతుంది పంట బాగా వస్తుంది. సలువుకి ఎండలు చిక్కలేదు సలువుకి బాగా అవుతుంది. దాన్ని ఇంకా దానిపైన క్వాలిటీ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. మార్కెట్లో రేటు ఉంటే రేటు ఉన్ని లేకపోయినా సాహు అనేది అది బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు సాహు అంటారు. ಬೇರೆ ವೆರೈಟಿల కన్నా సాహో మార్కెట్లో బాగుపోతుంది, ఫినిషింగ్ బాగుంటుంది, షైనింగ్ బాగుంటుంది అనే లెక్కలో మార్కెట్లో కూడా వ్యాపారస్తులకి సాహో ఇదే రేట్ తక్కువైనా ఎక్కువైనా ఇదే తీసుకున్నాము అని అంటారు. ಸರ್ మీ అనుభవ ప్రకారము టమాటా ಬೆಳೆ లాభదాయకనా నష్టనా? సార్ పంట బాగా అయ్యి 100-150 పోతే నష్టమే. ఒక 300 రూపాయలు ఇంకా పైకి పోతే అసలు అవుతుంది. ఇంకా దానిపైన పోతే మా చేయని కష్టము మాకు వస్తుంది. అంతే సార్. సో వేరే ఇప్పుడు కొత్తగా ఎవరైనా టమాటా పని చేయాలంటే మీరు చేయండి అని సజెస్ట్ చేస్తారా? చేయొచ్చు పర్వాలేదని చెప్తారా ఎవరికైనా? చెప్తాం సార్, చెప్తాం. మేము ఒక రైతులు ఊరికొరికి చెప్పుకొని మేము ఇచ్చేసుకుంటాము. ఓకే, ఇట్లా చేస్తే కంపెనీ వాళ్ళు చెప్పినారు, ఇట్లా చూడండి బాగా అవుతుందంట, వాళ్ళు హెచ్చు తక్కువ చూసుకుంటా ఉంటారు అని మేము ఊరికోరు మేము చెప్పుకొని మేము పంట చేస్తాం. వాళ్ళు ఏదో చెప్పుకో ఉంటారో, ఎవరో చెప్పింటారో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది యావది కుషినో ఏమో ఏమో అదే ఇలా అంటారు. అది అర్థం ఇంకా పైకి పొసలు దాన్ని ఇంకా అదేమైతుందంటే కట్లు అట్లా ఇట్లా వేస్తే అయ్యలేదు, ఇరికిపోతాయి. దాన్ని ఇంకా కట్లు బాగుండాలా, 3 ఏళ్ళు ఇంకా పైకి, అది 6 ఏళ్ళు ఇంకా పెరుగుతుంది. దాంట్లో కొంచెం వైరస్ తక్కువ అంటారు. అవునా? దానికి వైరస్ తక్కువ సార్. దాన్ని ఇంకా బెంపొడి పూడుస్తా ఉన్నది. బాగుంది కదా, ఇలువరి ఎంత బాగా వస్తుంది సార్. మార్కెట్లోనే పర్వాలేదు, మార్కెట్లోనే సాహో టైపే వస్తున్నది, మార్కెట్లోనే పర్వాలేదు. ఇది నాటి ఎన్ని దినాలు అయింది సార్ మీ? ఇది నాటి ఒక 2 నెలలు 2.5 నెలలు అవుతాం సార్. ఇది 70 దినాలు అయింది సార్. ఓకే, పంట అట్లా చూపిస్తారా మా రైతులకి? 70 దినాలు అయిందా? అయింది సార్. బాగా పువ్వు అంతా బాగా వచ్చింది, బాగా వచ్చింది, పిండి అంతా బాగా వచ్చింది. వచ్చింది సార్, వచ్చింది. ఓకే, పదాము.